సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హరిత, మామూలుగా పిల్లలు ఏడిస్తేనే చాలా చికాగ్గా ఉంటుంది. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే ఇంకా వాడికి వీపు విమానమే కొడుతూనే ఉంటాం, అసలు ఆగదు. చిన్నపిల్లలు ఏడిస్తేనే అంత చికాకుంటే పెద్దవాళ్ళు ఏడుస్తారు చూడు కొందరు. దేవుడా, ప్రతి చిన్నదానికి ఆగాయిత్యం చేసి ఏడవడము. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా షేర్ చేయాలన్నా చెయ్యలేము. ఏమంటారు, అదొక ఇరిటేషన్ వస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండలేము, ఏది షేర్ చేయలేము. ఎందుకంటే ఆగాయిత్యం చేసి నలుగురికి తెలియని రహస్యాలను కూడా 40 మందికి తెలిసేటట్లు ఏడుస్తారు వీళ్ళు. అంటే మామూలుగా అంటారు, దీన్ని ఎప్పుడు చూసినా ఏడుగొట్టు మొహం రా, ఏడుగొట్టు మొహం, ఈడైతే మగాడే. అంటే ఏడుపుకి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు. సో అలా ప్రతి చిన్న దానికి ఎందుకు ఏడుస్తారు? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఓకే, నైస్. ఎందుకు ఏడుస్తాం అన్న దానికి నా దగ్గర లేదు రీజన్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు, మనం ఏం చేయాలి? ఎందుకంటే మనం తీసుకోలేకపోతున్నాను నేను ఆ ఎమోషన్. ఏడిస్తేనే గానీ, నేను ఈ గ్లాండ్స్ టచ్ చేస్తేనే గానీ నాకు రిలీఫ్ లేదు అన్నప్పుడు మనం ఏడుస్తాం. ఓకే, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు, ఐ అగ్రీ. వాళ్ళకి మేబీ దే హ్యావ్ దట్ ఓన్లీ చాయిస్. ఇది కాకుండా నువ్వు ఇలా కూడా డైవర్ట్ చేసుకోవచ్చు, ఇది కాకుండా నువ్వు పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు, ఇలా కాకుండా నువ్వు ఏడవకుండా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని ఎప్పుడు చెప్పుండకపోవచ్చు. సో బికాస్ దే ఆర్ సో అన్అవేర్, వాళ్ళు ఇంకా అదే చూస్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి చెప్తాను, పెద్దవాళ్ళని చూసి జనరల్ గా వీల్ కాపీ ద బిహేవియర్స్. వి డోంట్ నో నా వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు మేబీ వాళ్ళు భయం వేసినప్పుడు బాధేసినప్పుడు ఏడవడం మాత్రమే చూసారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ విమెన్ విల్ క్రై. ఆడవాళ్ళం ఎక్కువ ఏడుస్తాం. ఎందుకనంటే ఇట్స్ ఇన్ ద హైరార్కీ. అంటే మన 4 జనరేషన్స్ పైన జనరేషన్స్ నుంచి మనకి ఏం చెప్పబడింది? మెన్ ఆర్ మెంట్ టు బి స్ట్రాంగ్. అబ్బాయిలు స్ట్రాంగ్ అని, అమ్మాయిలు వీక్ అని జనరల్ గా అది ఉంటుంది. అది జెండర్ డిఫరెన్స్. అండ్ అది కూడా ఆడవాళ్ళకి ఎలా మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాం, మన బాధ అయినా కోపం, మనం చూడడానికి కోపంలో కొట్టేసినా నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు కొట్టినందుకు కూడా. వి క్యారీ మోర్ గిల్టీ. ఉమెన్ కి ఎక్కువ గిల్టీ ఉంటుంది, మెన్ లో ఎక్కువ కోపం ఉంటుంది. సో వీ స్టడీడ్ మోర్ అబౌట్ ది ఎమోషన్స్. నేను బాగా ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అంటే ఒక్కొక్క ఎమోషన్ ని స్టడీ చేశాను. కోపం ఎందుకు వస్తుంది, యాంగర్ ఎందుకు వస్తుంది అనేసి. సో వెన్ ఐ వెంట్ బ్యాక్, నాకు చాలా బ్యూటిఫుల్ తెలిసింది ఆ రీసెర్చ్ లో. మన ఎమోషన్స్ మన ఈ సూర్యుడు, చంద్రుడు, స్టార్స్ అండ్ డెఫినెట్లీ 9 ప్లానెట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అందుకే నవగ్రహాలు పూజ చేయండి అని ఒక్కొక్కసారి సిద్ధాంతులు పంపిస్తారు కదా, అందులో కొంచెం సత్యం ఉంది. సో వాటి పైన కూడా, ఎందుకంటే మనం పుట్టిన టైంకి దానికి రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఎంత ఏడుపుగొట్టు మొహమైనా సరే మనం నిజంగా మన లైఫ్ మార్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఒక చాయిస్ ఉంది రాధా. విల్ పవర్ సంస్కారాలు మన అందరిలో ఉన్నాయి. మనలో చాలా డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. పేరెంట్స్ హ్యాబిట్స్, జీన్స్, జెనెటికల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి, మన చుట్టుపక్కల వాళ్ళ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ హ్యాబిట్స్, లేకపోతే ఇన్బిల్ట్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే కోపం, బాధ, ఆనందం, స్నేహం ఇవన్నీ ఎవరు నేర్పించారు మనకి. ఇలా ఫీల్ అవ్వండి అని కూడా మనం చెప్పం పిల్లలకి, దే విల్ ఫీల్ ఇట్ ఆల్రెడీ. సో ఇన్బిల్ట్ కొన్ని ఉంటాయి. బట్ వీటన్నింటినీ డామినేట్ చేయగలిగేది ఇవి. ఎంత మనలో ఏడ్చే సంస్కారాలు ఎలాంటివైనా సరే, వీక్ సంస్కారాలు ఉన్నా వాటన్నింటి నుంచి బయటికి రాగలిగే ఒక బ్యూటిఫుల్ పవర్ దేవుడు మనందరికి ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్ సంస్కారాలు. విల్ పవర్ అంటే మనిషి గట్టిగా అనుకోవాలే గాని ఈ జీన్స్, జెనెటికల్ సంస్కారాలు పనికిరావు, మన ఈ 4 fathers నుంచి వచ్చే పనికిరావు. మన ఎన్వైరన్మెంటల్ చుట్టుపక్కల 10-15 మంది 100 మంది అన్న సిగరెట్ తాగని, వెన్ యూ టుక్ ద విల్ పవర్ ఆఫ్ నాట్ టేకింగ్ అ సిగరెట్, నిన్నెవ్వడు చేయలేడు. వాడు ఎంతన్నా ఇన్సల్ట్ చేయని, అరే నువ్వు ఆడపిల్లవారా అనని, నువ్వు ట్రాన్స్జెండర్ అనని, వాడు ఏమన్నా నువ్వు చుట్టుపక్కల 100 మందిలో నీ విల్ పవర్ గట్టిగా ఉందంటే వాళ్ళకి మనం పాడిపోము. కరెక్ట్, ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ బేసికలీ ఆన్ అస్. సో ఏడవాలి, ఏడ్చేమో అని అంటే ఇంకొకటి కూడా చెప్తాను, లెట్ ద పీపుల్ బీ దెమ్సెల్వ్స్. మనం కూడా ఒకటి ఏం నేర్చుకోవాలంటే ఎవరిని చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ చేంజ్. మనం మారుతూ ఉంటే మనల్ని చూసి వాళ్ళకి అనిపించాలి, ఓకే తినలో నాకు ఇది నచ్చింది, నేను ఇది కాపీ చేయొచ్చు, నాకు ఇది మీరు ఎలా తెచ్చుకున్నారో మనం ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. కానీ నువ్వు నాలా ఎందుకు లేవు అని మనం క్వశ్చన్ చేయలేము. బికాస్ వీ డోంట్ నో నా ఏ సోల్ ఏ జర్నీ నుంచి ఏ జన్మలో ఏ ఇంట్లోకి వెళ్ళిందో, ఏ సంస్కారాలు క్యారీ చేసుకుంటూ వస్తుందో వీ డోంట్ నో. మా బాబు చాలా ఏడుస్తాడు రాధా.
లేకపోతే నేను చెప్పలేను. సో ఐ అబ్జర్వ్డ్ ఎ లాట్. నేను చాలా ఏడ్చాను చిన్నప్పుడు. ద ఓన్లీ వే ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఎమోషన్ వాజ్ క్రయింగ్. బాగా ఏడ్చే కొద్ది ఏమైంది, ఎందుకంటే సఫరింగ్ వాజ్ దేర్ నా. ఏ ఐడియా నేను షేర్ చేసుకుందామన్నా రిజెక్షన్. నోరిప్ మాట్లాడంగానే నోరు ముయ్యి, నీకేం తెలీదు. ఏం చెప్దామన్నా ఒక సంతోషం, బాధ షేర్ చేసుకోవడానికి మనుషులు లేకపోయేది నాకు. ఇంట్లో అందరు ఉన్నారు, నాకు అక్క ఉంది, వీఆర్ ఫ్రెండ్స్ నౌ. బట్ 9th క్లాస్కి వచ్చేదాకా అక్క నన్ను యాక్సెప్ట్ చేయలేదు. షీ వాజ్ జస్ట్ రిజెక్టింగ్. మై మదర్ వాజ్ సో బిజీ. ఏం మాట్లాడడానికి మమ్మీకి టైం ఉండేది పవర్, ఎందుకంటే ఎప్పుడు పనిలో బిజీ ఉండేది. నాన్న ఆఫీస్లో బిజీ. నేను ఎవరికి షేర్ చేసుకోవాలి నా ఎమోషన్స్? సో ఐ యూజ్ టు పుట్ ఆల్ ద ఎమోషన్స్ ఆన్ పేపర్. దేవుడు వింటున్నాడు నాది అనుకొని దేవుడికి లెటర్స్ రాస్తూ ఉండేదాన్ని. అది కొంచెం కట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత 19 yearsకి డిఫరెంట్ స్టోరీ అనుకో. బట్ స్టిల్ నాకు ఏ ఎమోషన్ వచ్చినా బాధని ఎవరికి అర్థం కావట్లేదు, ఇంకా నేను ఏం చేయాలి? సో ఐ రిలీజ్డ్ ఇట్ ఆన్ పేపర్, రైట్? అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను ఆ హ్యాబిట్ నుంచి. నవ్ ఐ అండర్స్టూడ్. తర్వాత ఏమైందంటే కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. ఎవరికి నా ఏడుపే అర్థం కావట్లేదు. నేను బాధ వస్తుంది అంటే ఐ నీడ్ సమ్ హెల్ప్ అనే కదా ఏడుస్తున్నాను, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. సో నేనేం చేశాను, ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఆపోజిట్ పర్సనాలిటీని తీసుకోవడం మొదలు పెట్టాను. అంటే నలుగురు ముందు ఐ విల్ హ్యావ్ అ పర్సనాలిటీ వేర్ ఐ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్ట్రాంగ్. ఇన్సైడ్ ఐ యూజ్ టు క్రై. ఆ ఇన్సైడ్ ఒరిజినల్ సంస్కారాస్ ఐ యూజ్ టు షేర్ విత్ గాడ్ తో మాత్రమే షేర్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు నవ్ ఐఎమ్ ఏబుల్ టు నో, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యాక ఏం ఏడవాలి, ఏం ఏడవకూడదు, ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయాలి, ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయకూడదు, రైట్? ఇప్పుడు మా బాబు ఆల్మోస్ట్ సేమ్ బిహేవియర్. నవ్ ఐ కెన్ సీ యాజ్ ఏ మదర్, నాకు కనబడుతుంది. నేను ఉన్నాను, వాడికి టైం ఇస్తున్నా, అన్ని చేస్తున్నాను, ఏదైతే నాకు లేదనుకున్నా అన్ని ఇస్తున్నా, బట్ స్టిల్ ఈజ్ క్రైయింగ్. ఇప్పుడు నేనేం చేయాలి యాజ్ ఏ మదర్? నువ్వు చెప్పు. కూర్చొని బ్లేమ్ చేయనా, యాక్సెప్ట్ చేయనా, చేంజ్ చేయడానికి ట్రై చేయనా? బట్ స్టిల్ ఐ యాక్సెప్ట్ వన్ థింగ్. మనం ఏం ఎఫర్మేషన్స్ చెప్పుకుంటున్నాం మనం దాన్ని బట్టే మనం కూడా బయటకు వస్తూ ఉంటాం. సో ఐ టోల్డ్ మై సన్, లోపల నాకు నేను, దట్ సోల్ ఈజ్ ఆన్ అ జర్నీ. వాడు ఒక సోలే, మనందరం కూడా సోల్సే. బాడీ పెద్దగా ఉంది, బాడీ చిన్నగా ఉంది. ఇప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత ఏమో వాడు నాకంటే పెద్దగా ప్రొఫెషన్ లోకి వెళ్తాడేమో, బికాస్ ఈజ్ లెర్నింగ్. అలా అనుకున్న తర్వాత రిలీఫ్ అయ్యాను. నేనేమంటా అంటే, మనం హోల్ వరల్డ్ స్ట్రాంగ్ వరల్డ్ చూడు రాదా, హౌ విల్ యూ ఫీల్? అందరూ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది? దేర్ ఈస్ నో కాంబినేషన్ కదా. అంటే కొంతమంది లో ఉంటారు, కొంతమంది హై ఉంటారు. ఆ హై ఉన్న వాళ్ళు ఈ లో వాళ్ళకి హెల్ప్ చేస్తారు లేదా తొక్కుతారు. ఈ తొక్కట పడటంలో ఈ లో వాళ్ళు మళ్ళీ హైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. దిస్ ఈజ్ లైఫ్ నా, దిస్ ఈజ్ వరల్డ్. ప్రపంచంలో అందరూ స్ట్రాంగ్ వాళ్ళే ఉంటే మార్కెట్ ఎట్లుంటుంది? నిజమే కదా. ఎవరు కింద ఉండాలి, ఎవరి పైన ఉండాలి, ఎవరు జడ్జ్ చేస్తాం మనం? సో దిస్ వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్ రాధా. ఇట్స్ జస్ట్ అమేజింగ్. గాడ్ హెస్ పుట్ ఎట్ ఎవ్రీబడి ఎట్ ద రైట్ ప్లేసెస్. అందరూ ఎవరెవరి ప్లేసెస్ లో ప్రాపర్ గానే ఉన్నారు. ఇట్స్ జస్ట్ అబౌట్ సెల్ఫ్ వర్క్. నన్ను నేను ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాను, నా ఎమోషన్స్ ని అన్ని పక్కన వాళ్ళ మీద రుద్దకుండా ఒకరు సెపరేట్ స్పేస్ పెట్టుకొని అక్కడ ఎక్కువ స్పెండ్ చేయండి టైం. సెల్ఫ్ టాక్, నో నెగటివ్ సెల్ఫ్ టాక్, నో నెగటివ్ సెల్ఫ్ బ్లేమ్. బయటకు వస్తే సెల్ఫ్ కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దానికి ఏడిస్తే ఏడుపు అనేది సమస్యకు పరిష్కారం కాదు కదా. సూపర్ హరిత, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.